హాయ్ అండి. వెల్కమ్ టు బన్నడ ఫ్యామిలీ రుచులకి స్వాగతం. మన ఛానల్ ఇంకా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇవాళ వీడియో వచ్చేసి బేబీ కార్న్ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. మరి ఎలా చేస్తున్నానో చూపించేస్తాను, చూసేయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రెస్టారెంట్ స్టైల్లో మనం కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ కర్రీని. ఎప్పుడైనా ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా ఫిదా అయిపోతారు. మీ ఇంట్లో వాళ్ళకి కానీ మీ పిల్లలకు కానీ చేసి పెట్టండి ఈ విధంగా. ముందుగా మనం బేబీ కార్న్ని శుభ్రంగా దానిపైన ఉన్న పీసు గట్ట అది తీసుకోవాలి. నాకు ఇక్కడ మా అమ్మాయి సాయం చేస్తుంది అనమాట. తొక్కలన్నీ ఒలిసిచ్చేసింది. బేబీ కార్న్ని శుభ్రంగా వలుసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నానండి. ఇప్పుడు వీటిని కట్ చేసుకుందాము. ఇలా ముందుగా పొడుగు చీలికల కింద కట్ చేసేసుకున్నాను. తర్వాత మీరు చాక్తో కట్ చేసుకున్నా పర్వాలేదు, లేకపోతే ఏళ్ళతో నిలిపేసినా పర్వాలేదు అనమాట. బేబీ కార్న్ కాబట్టి ఇలా అంటా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు దీనికోసం బాయిల్ చేసుకోవాలన్నమాట. వాటర్ పెట్టుకొని అందులోకి కొద్దిగా ఉప్పు వేసుకొని ఇవన్నీ బేబీ కార్న్ ముక్కలు వేసేసుకొని ఉడికించుకోవాలి ఒక 80% వరకు. ఆ తర్వాత ఇంగ్రీడియంట్స్ చూడండి: ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, అల్లం, జీడిపప్పు, పచ్చిమిర్చి, టమాటోస్, అలాగే జీలకర్ర ఇవన్నీ ప్లేట్లోకి అయితే సిద్ధం చేసుకున్నాను. అలాగే కొద్దిగా ఉప్పు తగినంత. ముందుగా ఉప్పునైతే వేసేసుకున్నానండి. ఆ తర్వాత వెల్లుల్లిపాయలు, అల్లం, పచ్చిమిర్చి, జీడిపప్పు, అలాగే టమాటోస్ కూడా వేసేసుకుంటున్నానండి. ఒక మీడియం సైజు తీసుకోండి టమాటాలు 2. అలాగే జీలకర్ర వేసేసుకొని లైట్గా ఆనియన్స్ వేసుకుంటున్నాను అన్నమాట. లైట్గా వేగించుకోవడానికి, లైట్గా ఏమో ఇలాగనమాట. కొద్దిగా మిక్సీలోకి వేసుకుని ఇలా పేస్ట్ చేసేసుకోవాలన్నమాట. సో ముందుగా ఇక్కడ ఆయిల్ పెట్టుకొని ఆనియన్స్ కొద్దిగా ఉంచుకున్నాం కదా మనం, ఆ ఆనియన్స్ని వేగించుకోవాలన్నమాట. కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా కూడా వేగించుకోవాలి. ఆనియన్స్ అనేది మనకి కొద్దిగా కలర్ మారితే సరిపోతుందన్నమాట. సో ఇలాగా బాగా ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు ఇందులోకి గరం మసాలా, ధనియాల పొడి, అలాగే కారం, ఇంకా పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇవి మసాలాలన్నీ నూనెలో వేగించడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుందన్నమాట. అలాగే మనం ఇందాడ పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని కూడా ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకుని బాగా కలపండి. ఈ పేస్ట్ అనేది మనకి బాగా వేగాలి. నూనె పైకి తేలేంత వరకు వేగించుకున్నట్లయితే చాలా బాగుంటుంది. పచ్చివాసన పోయి మనకి మంచిగా ఆయిల్ అనేది పైకి తేలి చక్కగా ఎగుతుంది. చూసారు కదా, ఎంత బాగా వేగించుకుంటే అంత కర్రీ అంత బాగుంటుందన్నమాట. సో మనకి ఈ పేస్ట్లోనే మనకి చాలా బాగుంటుంది కర్రీ. సో బాగా ఇలా కలుపుకోవాలన్నమాట. మనం ఇందులో జీడిపప్పు వేసాం కదా, మరింత టేస్ట్ అనేది పెరుగుతుందనమాట. అలాగే కొద్దిగా వాటర్ పోసుకొని ఇలాగా మీకు కూర కన్సిస్టెన్సీ బట్టి ఇలా నీళ్ళు పోసుకొని ఆ తర్వాత మనం ఉడకబెట్టుకున్న బేబీ కార్న్ కూడా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 1 నిమిషం ఇలా కలిపేసి తర్వాత దీనిపైన మూత పెట్టేసినట్లయితే మనకి బేబీ కార్న్ అనేది సగం బాయిల్ చేసుకున్నాం కదా ఆల్రెడీ, కొద్దిసేపు ఉంచుకుంటే కనుక మనకి బేబీ కార్న్ అనేది ఉడికిపోతుందనమాట. ఆ తర్వాత మధ్యన ఒక్కొక్కసారి తీసుకొని ఇలా కలుపుతున్నట్లయితే మనకి కర్రీ అనేది అవుతుందన్నమాట. సో ఇలాగా మధ్యన మూత పెట్టేసి కలుపుకుంటూ ఉండాలన్నమాట. చూసారు కదా, ఆయిల్ అంతా బాగా పైకి తేలి బాగా కర్రీ అనేది ఎర్రగా కూడా వచ్చింది కదా మనకి. ఇందాక మనం పేస్ట్ ఆడినప్పుడు ఏ కలర్లో ఉంది, ఇప్పుడు మనకి వేగే కొద్దీ కలర్ అనేది కర్రీ కూడా చేంజ్ అయిందనమాట. చూసారు కదా కలర్, చూసారా. ఎప్పుడైనా ఏ కర్రీస్కైనా ఇలాంటి మసాలా కర్రీ చేయాలి అనుకుంటే కనుక ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే మనకి చూడడానికి కూడా చాలా కలర్ఫుల్గా కూడా ఉంటుందన్నమాట. సో మీకు ఎలా అనిపించింది కర్రీ అనేది కామెంట్ చేయండి. అలాగే మీరు కూడా ట్రై చేసి కర్రీని ఎలా వచ్చిందనేది కూడా కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా కామెంట్లో కామెంట్ చేయండి. ఓకేనా, ఉంటాను. బాయ్ బాయ్.